వెల్కమ్ బ్యాక్ టు BRK న్యూస్. రైట్, ఇక డీటెయిల్స్ లకు వెళ్తే ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అక్కడక్కడ కలుపుమొక్కలున్నాయని వాటిని తీసేయాల్సిన అవసరం ఉందన్నారు. 2 నెలల క్రితం పార్టీలోకి వచ్చిన వాళ్ళు 2 నెలలకి తర్వాత ఎక్కడ ఎలా ఉంటారో తెలియదని చెప్పారు. తమలాంటి వాళ్ళు చనిపోయే వరకు కాంగ్రెస్ లోనే ఉంటారన్నారు. అన్ని క్యాడర్లలోనూ పక్షాలన జరగాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ అవకాశం ఇస్తే అన్ని అంశాలను వివరిస్తారని సంపత్ చెప్పారు. ఒక మంచి వాతావరణం మాగిన పండులాగుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా, ఇటు పార్టీ మీనాక్షి నటరాజన్ గారి నేతృత్వంలో మహేష్ కుమార్ గారి నాయకత్వంలో. కానీ ఉన్నటువంటి ఈ రోజు విజయం వచ్చింది. ఇంకా 2 సంవత్సరాల ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 3వ సంవత్సరం ఎన్నికలున్నాయి కనుక ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకొని పోవాల్సిన అవసరం ఉంది అంటా ఉన్నా. బ్రాడర్ వేలో ముఖ్యమంత్రి గారికి, మీనాక్షి గారికి నా మనసులో ఉన్న, నాకున్న, మళ్ళీ చెప్తున్న పరిమిత పరిజ్ఞానంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే 42 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళ మనసులో ఉన్నది చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, మీనాక్షి గారికి. దాని డీటెయిల్స్ కొరకే 1 గంట సమయం ఇస్తే పార్టీ వేదికలో మా మీనాక్షి గారు, మాకు డాక్టర్ మీనాక్షి గారు, మాకు డాక్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి సమక్షంలో మిగతా ఏమన్నా 100% 24/7లో నేను పార్టీగా వీరితో కానీ ప్రభుత్వంలో వారితో కానీ టచ్లో ఉండే ముందుకు పోతూ ఉంటాం. కానీ ఈ సందర్భంలో మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత మంచి వాతావరణంలో ఉన్నాం కనుక ఇంకా 2 సంవత్సరాలు ముందుకు పోవాలి కనుక ఇంకా పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది, చేసుకుందాం అంటున్నాం. నో ముఖ్యమంత్రి గారికి చెప్తాం, మీనాక్షి గారికి కూడా చెప్తాం, ఏమి ఇబ్బంది లేదు. ఇద్దరు ఢిల్లీలో ఉన్నారు, మొన్ననే రిజల్ట్ వచ్చింది. తప్పకుండా చెప్తాం, ఏ ఇబ్బంది, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. వారు కూడా ఎప్పుడు కూడా చెప్పే సూచనలు కానీ సలహాలు కానీ లేదనే వారు కాదు. మాకు అనుబంధం ఉంది, ఆ చనువు ఉంది, చెప్తాము. కానీ 42 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచన విధానానికి అనుగుణంగా మళ్ళీ ఒకసారి ప్రభుత్వం రావాలి కదా. ప్రజాపాలన ముచ్చటగా ముందుకు పోవాలంటే వాతావరణం మంచిగుంది కనుక మంచిగున్న రోజే ఇవన్నీ చేసుకుంటే ఉన్నాయా లేదా అన్నది నేనే చెప్తున్నా. ఉంటాయి కలుపుమొక్కలు, వారే పంట అయినప్పుడు ఉంటాయండి బరాబర్. ఈ సమయం మీద మంచి వాతావరణం బాగలేనప్పుడు నువ్వు ఏ రిపేర్ చేయడానికి పోయినా ఇబ్బంది. వాతావరణం మంచిగున్నప్పుడే అన్ని సరిదిద్దుకోవాలి. మళ్ళీ ముచ్చటగా ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రజాపాలన ఉండాలి అంటే ఇదే సమిష్టిగా ముందుకు పోవాలి.